వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రే వెంకటయ్య గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. వెల్కమ్ టు రాజ్ న్యూస్. రాజ్ న్యూస్ గారికి నమస్కారాలు. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యంలో మేము వ్యవసాయం, మా ఫాదర్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఓకే. మేము 95లో ఎంపీటీస్గా పోటీ చేసినాం. మాకు పని ఉండి ఇక రాజకీయంలో ఉన్నాం. ఇప్పటికీ వ్యవసాయం చేస్తురా? చేస్తాం. రైట్. మీరు ముందుగా రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మా నాయన కూడా కాంగ్రెస్ పార్టీయే. ఎప్పుడు మొదట్లో 95 కంటే ముందు. అప్పుడు నేను యూత్ ప్రెసిడెంట్గా కూడా చేసిన గుట్టల యాదగిరిగుట్టల. తర్వాత నరసింహ గారికి మాకు రాజకీయంగా అది కాలేదు, ఇబ్బంది వల్ల మేము కాంగ్రెస్లోకి నరసింహ గారు వచ్చినప్పుడు మేము టీడీపీలోకి పోయినాము. నరసింహ గారు మన మాజీ మంత్రి గారు మోత్పల్లి నరసింహ గారు. ఓకే. ఆయన కాంగ్రెస్లో మాకు అప్పట్లో టీడీపీకి కాంగ్రెస్కు బాగా ఇక్కడ ఇబ్బందిగా ఉండే. దాంట్లో ఆయన కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు మేము టీడీపీలోకి పోయినాము. ఓకే. టీడీపీలో అప్పుడు మొదటిసారి ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ మాకు మళ్ళీ ఆయన టీడీపీలోకి వచ్చాడు కాంగ్రెస్ నుంచి ఆ టైం 95లో. అయితే తర్వాత ఏమైందంటే మేము ఇక్కడ మారినాం 2001లో. 2000 అప్పుడు 2003లో ఎన్నికలు వచ్చినాయి కదా, కొత్త కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు మళ్ళీ టీడీపీలో ఉన్నాం. మేము టీడీపీలోకి వచ్చిండు కాంగ్రెస్ నుంచి. ఇక అప్పుడు మొదటిసారి ఆయన అడిపోతున్నాం. అయితే ఆ టైంలో నేను కొత్తగా పార్టీ పెట్టిండు కేసీఆర్ గారు. ఆకర్షితులమై అప్పుడు మళ్ళా పార్టీ చేంజ్ అయ్యి తెలంగాణ పార్టీలోకి వచ్చాం, టీఆర్ఎస్లో. అంటే అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి కారణాలు ఏంటి? అప్పుడు మాకు ఇక్కడ వేరే లేదు. ఇక మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు. ఆల్టర్నేట్ ఏ పార్టీ లేదు. ఇక కొత్త పార్టీలో పోవాలని చెప్పేసి అప్పుడు ఊపు ఉంది పబ్లిక్ లా. కేసీఆర్ కావాలనుకుంటారు, తెలంగాణ కావాలనే ఉద్యమం నడుస్తుంది. ఓకే. స్టార్ట్ అయింది కాబట్టి పాల్గొన్నారా మీరు? ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు 20 కేసులు దాకా అయినాయి. ఓకే. అప్పుడు ఇప్పటికి నడుస్తున్నాయి, కొట్టేసారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి. నిన్న మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక స్టార్ట్ అయినాయా? రైట్. ఇన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మీ పార్టీ అధికారం లేదు, అయినా సరే స్టిల్ నౌ గట్టిగా మీద బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండ జెండా వేసుకొని ఏ విధంగా తిరగలుగుతున్నారు? అంటే మేము మొదటి నుంచి మహేందర్ రెడ్డి గారు నాకు సన్నిహితంగా ఉండే వాళ్ళము చిన్నప్పటి నుండి. ఆయన ఏ పార్టీలు ఉంటే మేము ఆ పార్టీలు అన్నట్టుగానే ఇద్దరం ఎటు పోతే అక్కడనే మేము అన్నదమ్ములు లేక పోతున్నాము. సరే ఇక మాజీ ఎమ్మెల్యే కదా, ఇక ఆయనతోటే ఇద్దరం కలిసి ఉంటున్నాం. ఇప్పటివరకు మీరు ఎన్నోసార్లు సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా చేసినట్టు వాస్తవేనా? మా మిస్సెస్ జడ్పీటీసీగా చేసింది, ఎంపీటీసీగా చేసింది. నేను ఒకసారి ఎంపీటీసీ చేసిన, మొన్నటిదాకా సర్పంచ్ కూడా చేసిన మల్లాపూర్ విలేజ్. ఇప్పటివరకు మీరు ఎంపీటీసీగా, జడ్పీటీసీగా మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? మా గ్రామంలో అభివృద్ధి చేసిన. మా గ్రామంలో సీసీ రోడ్లు కానీ, అక్కడ శ్మశాన వాటిక కానీ, గ్రామ పంచాయతీ కొత్త నిర్మించడం కానీ, ఒక 2-3 కోట్లతో సీసీ రోడ్లు మనకు తెలిసిన ఇన్ఛార్జ్ మంత్రి గారితో కానీ, ఎమ్మెల్యే గారితో కానీ, జగదీశ్వర్ రెడ్డి గారితో నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి బాగా చేసిన. ఓకే. మా దగ్గర గ్రామ పంచాయతీ మంచి డెవలప్మెంట్, మొత్తం జిల్లా అవార్డు కూడా వచ్చింది గ్రామ పంచాయతీ మాది. ఓకే. ఇలా జిల్లా అవార్డు వచ్చింది, గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన అంటారు. మరి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోవాలి? ఆయన గతంలో నేనైతే ఎవరైతే నేను గెలిచినో ఓడిపోయిండో ఆయన మీద సానుభూతి. 2 సార్లు ఆయన ఓడిపోయింది, జడ్పీటీసీగా, సర్పంచ్గా 2 సార్లు ఓడిపోయింది. అదే టైంలో ఆ సానుభూతి పనిచేసింది ఆయన. ఓకే. 2 పర్యాలుగా ఈ ఆలేరు నియోజకవర్గాన్ని గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు శాసించడం జరిగింది. వారి విజయానిక మీ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? వాళ్ళకు మొదటి నుంచి నేను ఎమ్మడున్నా, వాళ్ళకు మంచి కష్ట సుఖాలలో పార్టీ కాన్వెన్సింగ్ అప్పుడు కానీ ఎలక్షన్లో ఏ విధంగా ఎట్లా పోవాలనేది కూడా అందరం అనుకునే చేసేది. ప్రతి విషయంలో కూడా నా చేదోడు ఉండేవాడిని. ప్రతి విషయంలో నన్ను సంప్రదించేవాళ్ళు. ఓకే. మొత్తం వాళ్ళకి నమ్మిన బంటులు అంతే. ఓకే. కాన్సెన్స్గా ప్రస్తుత ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కావచ్చు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు, సరే వాళ్ళు పార్టీలు వేరైనా, ప్రస్తుత ఎమ్మెల్యే అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళిద్దరి మధ్యలో, వాళ్ళ కుటుంబాల మధ్యలో చాలా మంచి సన్నిహిత ఉందనేసి బయట ప్రచారం జరుగుతుంది. కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి మా పార్టీ నాయకులు, మీ పార్టీ నాయకులు, మా నాయకుడు, మీ నాయకుడు అని మీ బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మీ నాయకులు, మీ కార్యకర్తలు కొట్టుకొస్తారు. వాళ్ళు లీడర్లు మంచిగానే సన్నిహితంగా ఉంటారు, మీరు కొట్టుకొస్తారు. మధ్యలో మీలాంటి కార్యకర్తలు, మీలాంటి నాయకులు బలవుతున్న విషయం వాస్తవం కాదా? అట్లా ఏం లేదన్న. ఇప్పుడు పార్టీలు వేరే అయినప్పుడు మీదికెళ్ళి పార్టీ నిర్ణయాలను బట్టి మాకు చెప్తారు, ఇదే విధంగా మీరు ప్రోగ్రామ్ చేయరి, ధర్నాలు చేయరి, మాకు మీదికెళ్ళి చెప్తారు కాబట్టి మేము చేస్తాం.
ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే రాజకీయంగా పంచాలే తప్ప మహేందర్ రెడ్డికి ఐలేకు వేరే ఏం లేవు. కలిసినప్పుడు మంచిగానే మాట్లాడతారు, కానీ రాజకీయంగానే మీదికి వెళ్ళి మనం ధర్నాలు చేయాలన్నా ఇప్పుడు గతంలో ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఏ మంత్రిని తిట్టని విధంగా బీలైలే గారు మా కేటీఆర్ని కానీ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తిడతాడు. ఆ తిట్టినప్పుడు మేము కొన్ని నిర్ణయాలు వాటిని మీదికి వెళ్ళి మాకు చెప్తారు, ప్రెస్ మీట్లు పెట్టమని ఇంకేదైనా ఏమని చెప్తారు, మేము చేస్తుంటాము. అంతే తప్ప వాళ్ళకు రాజకీయంగానే గొడవలు తప్ప వేరే లేదు వాళ్ళకు కూడా. సరే వాళ్ళకు కలిసి ఉంటారు, కానీ మీలాంటి కార్యకర్తలు నాయకులే కదా. మేము అంటే కింద కార్యకర్తలు చేసిన వాళ్ళు అన్నిటికీ రాలేరు కదా. నేను ఒక మండల పార్టీ అధ్యక్షుడిని, కార్యక్రమం పిలిపించినప్పుడు నేను చేయాల్సింది కదా ఇక్కడ ఏదైనా. వాళ్ళు రాలేరు కదా అన్నిటికీ. ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తారంటే ఏం చెప్తారు? పార్టీ ఓడిపోయినాక కార్యకర్తలు విచ్ఛిన్నమైంది వాస్తవం. వాళ్ళందరినీ మళ్ళీ ఏకతాటి మీదకి తెచ్చి రేపు సభ్యత్వాలు చేయమని చెప్తారు. సభ్యత్వాలు చేసి కమిటీలు చేసి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉన్నది ఇప్పుడు ప్రజలలో. దాన్ని అందరి జనాలకు తీసుకుపోయి ఎమ్మెల్యే చేసే అవినీతి మీద కూడా పోరాటం చేసి పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్నాను నేనైతే. రైట్. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ గ్రామానికి మెడికల్ కాలేజ్ కావాలని ఎంతో కొట్లాడారు, ఎంతో ఫైట్ చేసి శాంక్షన్ చేయించుకోరు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారినాక మీ గ్రామానికి రావాల్సిన మెడికల్ కాలేజు గుట్టకు షిఫ్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారితో కొట్లాడి అక్కడ కాలేజ్ తేవడం వాస్తవం. మంజూరు అయింది కూడా లెటర్లు ఉన్నాయి. అయితే తర్వాత ఏంటంటే ఆ ఎమ్మెల్యే గారికి వాళ్ళు తీసుకొచ్చింది అక్కడ పెడితే వాళ్ళ పేరే వస్తుంది తప్ప నా పేరు రాదు, నేను తీసుకొచ్చినట్టు రాదు అనే ఉద్దేశంతో కావాలని వేరే దగ్గర షిఫ్ట్ చేసింది తప్ప మాకు మంచి పేరు వస్తుందని ఆయనే కాదు. ఆయన ఏంటంటే ఇంకో దగ్గర మరిస్తే నేనే తీసుకొచ్చిన, వాళ్ళు అక్కడ పెట్టాలని నేను ఇక్కడ పెట్టినా అని చెప్పి. దాదాపు ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేశారు మెడికల్ కాలేజ్ కోసం? దాన్ని మనము గవర్నమెంట్ పోయే ముందు హరీష్ రావు గారు మేము ఊళ్ళో అంతా మీరు బోర్డింగ్ చేయాలి, ఏర్పాట్లు చేయండి అని చెప్పి మేడంకు కలెక్టర్ గారికి నేను చెప్తే మేమందరం కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాం ఒకరోజు. 2 డేస్లో మీరు క్లీన్ చేసి అది 2 రోజుల్లో వస్తా అని చెప్పేసి సార్ చెప్పిండు మాకు. చెప్పిన తర్వాత 2 రోజులలోనే నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయింది అంతే. లేకపోతే కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేసే వాళ్ళము. కానీ వాస్తవానికి మీ ప్రయత్నం అంతా ఇప్పుడు నీరు గారిపోతుంది, వృధా అయిపోయింది. బాధ అనిపించట్లేదు? చాలా బాధ అనిపిస్తుంది. మా ఊరికి కాలేజ్ వచ్చిందంటే ఊరందరికి కూడా ఉపయోగం ఉంటుండే. అక్కడ భూముల రేట్లు కానీ ఉద్యోగాలు కానీ వస్తుండే, అది రాకుండా పోయింది మాకు. సునీత మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు గుట్టలో అనేక స్థలాలు కావచ్చు, అనేక షాపులు కావచ్చు కబ్జా చేసిరు వెంకటయ్య గారు అనేసి మీ పైన ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు వాస్తవం కాదా? వచ్చింది వాస్తవం, కానీ మేము ఎక్కడ కూడా కబ్జా చేయలేదు. ఆరోపణలు వాస్తవమే, వచ్చింది వాస్తవమే, కానీ మీరు కబ్జా చేసింది వాస్తవం కాదా అంటున్నాం. కాదు, మేము ఎక్కడ కూడా కబ్జా చేయలేదు. ఇంకోటి ఏంటంటే మహేంద్ర నగర్ మేడం కానీ మనం ఎలాంటి కబ్జాలు తిరగవద్దు, బదనాం అవుతాము, రేపు కేసీఆర్ గారి దృష్టిలో మనకు ఇబ్బంది అవుతుంది, మనం ఎలాంటి చేయొద్దు అని చెప్పారు. ఇంతెందుకు యాయరుగుట్ట ఇంత అభివృద్ధి జరిగితే ఆ కాంట్రాక్టర్ కూడా తెలియదు మాకు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ చెట్లది గ్రీన్ మొత్తం ఉన్నది, ఆ కాంట్రాక్టర్ ఒక ట్రాక్టర్ పెట్టిద్దామంటే కూడా అతని పేరు తెలియదు మాకు. ఇవాళ ఎమ్మెల్యే గారికి వచ్చిన తర్వాత అతని మనిషికి వాడిని తీసేసి ఆయన మనసులోకి ఇచ్చుకోండి. ఇవాళ కానీ గత 10 సంవత్సరాలు అయితే మీరే శాసించారు కదా గుట్టను శాసించినాము. కానీ కేసీఆర్ గారు మీరు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పిండు మా మేడం కానీ మాకు కానీ. మీరు ఇందులో ఇన్వాల్వ్ అయితే రేపు రాజకీయ జోక్యం అవుతుంది, గుట్ట మీద ఇబ్బందులు అయితే మీరు ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావద్దని చెప్పారు. కానీ ఆరోపణలు బాగానే ఉన్నాయి కదా. మేము మీ చుట్టుపక్కల స్థలాలు అయితే చిన్న చిన్న స్థలాలు, గుట్ట పైన అప్పుడు షాపులు, ప్రస్తుతం కింద ఉన్న షాపులు అయితే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్ర వెంకటయ్య గారు బాగానే అందరిని బెదిరించేది, అందరి దగ్గర కబ్జాలకు పాల్పడేది అనేసి ఆరోపణలు ఉన్నాయి మీ పైన. అది రాజకీయంగానే చేసింది బదనాం తప్ప ఎక్కడ కూడా మహేందర్ రెడ్డి కానీ మేడం కానీ మేము ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు, ఎక్కడ కూడా మేము కబ్జాలు చేయలేదు. ఇప్పుడు వాళ్ళ అధికారం వచ్చింది, రేపు పొద్దుగాల దీవన్ మా కబ్జాలు చేసిన ఏమన్నా ఉంటే మేము ఎక్కడన్నా లంచాలు తీసుకునే ఉంటే అధికారం వాళ్ళేదే కదా. ఇప్పుడు ఐలే కాదు, ఇప్పుడు ఐలే గారికి మాకు ఎట్లా పడదు. ఆయన గెలిచిన వారం రోజులనే ఒక రూమ్ కడితే రూమ్ మొత్తం కూలగొట్టేసిండు. అట్లనే మనం ఇప్పుడు మేమైనా కబ్జాలు తీసుకోమని ఏముంది. మీరు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకుని కూలగొట్టిరంట కదా. అది ఇల్లీగల్ అనే కన్స్ట్రక్షనే కరెక్టే, కానీ అది ఒక యూత్కు అవకాశం ఉండాలి, యూత్కు లైబ్రరీ ఏదో పెట్టుకోవడానికి. ఏది కట్టినా కూడా పర్మిషన్ అంటుంటే దానికి ఆ పర్మిషన్ లేకుండా కట్టేందుకే కూలగొట్టిరంట కదా. ఓకే, నేను కూలగొట్టిందంటే నేను ఒప్పుకుంటున్నా. దాన్ని కూలగొట్టే వాళ్ళు గ్రామ పంచాయతీ తీసుకుంటే అయిపోతుంది, కానీ గ్రామ పంచాయతీకి ఇస్తాను అట్లంటే 100 ఇళ్ళు ఉన్నాయి, ఇలా 50 గుట్టలు ఉన్నాయి. నిన్న మన భరత్ గౌడ్ వాళ్ళ తమ్ముడు 300 గదాలలో మరి గుట్ట లోకల్ కట్టిరు, మరి దాని ఎందుకు కూలగొట్టలే ఇప్పుడు వరకు. ఓకే, మరి మస్తుగా ఉన్నాయి 50 గుట్టలు, ఒక్కటని కాదు 50 గుట్టలు ఉన్నాయి, చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్నాయి, మామూలుగా కట్టుకుంటారు.
దాన్ని కంప్లైంట్ ఇచ్చినా తీసేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు మరి కంప్లైంట్ వచ్చింది, పేపర్లు వచ్చినాయి, ఎంతో అయింది, మరి ఎందుకు కొడతలేరు? అట్లాంటివి చాలా ఉన్నాయి కదా. రైట్. మరి ఒక కర్ర వెంకటేదో కొట్టాలని ఉంది. రైట్, మేము అడిగే ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పండి. గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారి 100 కోట్ల ఆస్తులకు కర్రె వెంకటయ్య బినామా కాదా? అసలు వాళ్ళకి 100 కోట్లు ఉంటే కదా బినామీ కానీ వాళ్ళ దగ్గర పైసలే లేవు. పైసలు ఉంటే బినామీ అయితే నిజంగానే నేను కూడా ఒప్పుకుంటా. వాస్తవం కదా, మీరు బినామీ కదా? కాదు, మేము కాకపోతే మహేందర్ రెడ్డి గారు మేము రియల్ ఎస్టేట్లో కొంత చేసినాం, కలిసి చేసినాం, కానీ ఎక్కడ కూడా బినామీ లేదు. రైట్. అదేవిధంగా గుట్ట మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందుకు, దేవస్థానం అభివృద్ధి కాకముందుకు ఉండే మున్సిపాలిటీ అయిన తర్వాత మా మేడమే కేటీఆర్ గారు 20 కోట్ల రూపాయలు ఇచ్చిండు. అంతకుముందుకు మరీ అధ్వానంగా ఉండే. ఇవాళ కేటీఆర్ గారు ఇచ్చిన తర్వాత 20 కోట్ల పని జరిగినాక మళ్ళీ తర్వాత 25 కోట్లు వచ్చింది. ఓకే. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చినవి తప్ప అవే అభివృద్ధి జరుగుతుంది, అవే పైసలు తప్ప వీళ్ళు ఇప్పుడు వచ్చిన మున్సిపల్ చైర్మన్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రూపాయి కూడా ఇవ్వలే ఇప్పటి వరకు. మా గవర్నమెంట్లో వచ్చినాయి, అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఇప్పటికీ స్టిల్ నౌ. అయితే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది ఇక్కడ? సిసి రోడ్లు కానీ, ఇప్పుడు పెద్దమోరి కానీ, ఇప్పుడు విషయం పక్కమంటే అదంతా చాలా ఇబ్బందికరంగా ఉండే అక్కడక్కడ. ఈ రోడ్లు కానీ, ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు కానీ, ఓకే, ఇవన్నీ మేము మా వచ్చినాయి కదా. రైట్. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుంది. కనీసం మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు కూడా, అందులో ఎక్కువ మెజారిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది అనేసి అంటే ప్రజలలో కేసీఆర్ అంటే చాలా ప్రేమ ఉన్నది, మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లో మేము నష్టపోయింది వాస్తవం. ఎందుకు నష్టపోయినామంటే ఇక్కడ సరిగ్గా ఇప్పుడు మా దగ్గర 3 లీడర్లు అయినారు. కల్లూరు రామచంద్రారెడ్డి అనుకో, భిక్షమే గౌడ్ అనుకో, సునీత మేడం అనుకో, ఇట్లా వర్గాలు పెట్టుకొని కూడా కొంత ఇబ్బంది జరిగింది వాస్తవం. అలా మాకు క్యాడర్ ఉంది, మంచిగా ఉన్నది. ఇంకోటి పబ్లిక్ కూడా ఏమైంది ఆలోచించారంటే, ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేపు మాకు ఇండ్లు వస్తాయో ఇంకేమన్నా వస్తాయేమో అని ఆశతోటి వాళ్ళు అదేరు. ఇంకోటి అధికార పార్టీ కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి అది చేసిర్రు, ఓకే, వేరే ఏం లేదు వాళ్ళు చేసింది. ఇంకోటి మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ₹1 కోటి ఇచ్చింది వాళ్ళ క్యాండిడేట్లకు. ఎమ్మెల్యే ₹1 కోటి పెట్టిండు. మరి మాకు పార్టీ ఎక్కడ కూడా ఇవ్వలే. మాకు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ, అధికారం పోయినాక కూడా రూపాయి ఇవ్వలే మాకు. వాళ్ళకి బాధపడతా పార్టీ ₹1 కోటి ఇచ్చింది పండు. ఓకే, మాకు అట్లా ఇబ్బంది అయింది. మరి మా వాళ్ళకు చాలా పేదోళ్ళు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది, మేము రేపు ఇది చేస్తాము అది చేస్తామని బెదిరింపులకు పాడుపడ్డారు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు అక్కడక్కడ, వాళ్ళందరికి ఫోన్ చేసి కూడా బెదిరించిండు ఎమ్మెల్యే. ఓకే, చాలామందికి బెదిరించిండు. 100 ఉన్న వాళ్ళకు కూడా మీరు టీఆర్ఎస్కి వేయద్దు, మాకు వేయాలి, రేపు గవర్నమెంట్ ఉంది సంఘం చెప్తాను బెదిరించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆలేరు నియోజకవర్గంలో గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? చాలా ఉన్నది, అది చెప్పుకుంటే పోతే ఒక లిస్ట్ ఉన్నది. అది ఆమె సొంతం పైసలు పెట్టి ఆత్మకూరులో ఒక కాలువ తీపించింది 70-80 లక్షలు పెట్టి. అది చేస్తేనే ఆ ఏరియా ఓట్లు పడతాయి అనుకుంది, కానీ ఓట్లు ఇవ్వలేలే. అంటే చాలా ఉన్నాయి సీసీ రోడ్లకు కానీ వేరే ఇంకా మస్తు ఉన్నాయి చెప్పాలంటే. ఆమె చేసిన పనులు ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చింది హరీష్ రావు గారితో మాట్లాడి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆలేరు నియోజకవర్గంలో చెరువులు అయితేంది, కాలువలు అయితేంది, చెరువులు అయితేంది, కుంటలు అయితేంది ఎండిపోయిన విషయం వాస్తవమా కాదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం చెరువులు నిండినాయి, వాటర్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో అసలు ఎండిపోయినాయి. అయితే అప్పుడు తీసిన కాలువలకి జేసీబీ పెట్టి పొక్క పెట్టి తీసుకొచ్చి చెరువులు నింపింది వాస్తవం. కాకపోతే అప్పుడు చెరువులు నిండినే మేము తీసుకొచ్చే అవకాశం లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ ఆలేరులో అధికారంలో ఉన్నప్పుడు నిండని చెరువులు బీర్లా ఐలయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు నిండిన వాస్తవం, అది వాస్తవమే కదా? అంటే కాలువలు మేం చేసినాయి కదా అన్న, కాలువలు మేం చేసినాయి. ఆయనకు సాధ్యంగా మీకు సాధ్యం కాని విషయం సాధ్యం. కాకపోతే ఏంటంటే మా దగ్గర కేసీఆర్ గారు హరీష్ రావు గారు చెప్తే రూట్లో పోవాలి, కానీ ఎక్కడికక్కడ కాలువలు గండి కొట్టి నీళ్ళు నింపాలని చెప్పలే. అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళదే కాబట్టి వాళ్ళు చేసిరు అంతే. మేము చేయాలంటే అట్లా చేసేవాళ్ళం, కానీ అక్కడ మీదికి అట్లా కాదు కదా. కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఊరుకోరు కదా. అంటే వాళ్ళు ఇచ్చలవిడిగా ఎవరి అంతలో వాళ్ళు ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తున్నాడా బంద్ చేస్తున్నాడా, వాళ్ళు ఇష్టం నాడు మోటార్లు పెడుతున్నాడా మళ్ళీ బంద్ చేస్తున్నాడా, మన హరీష్ రావు చెప్తుండు. అంటే వాళ్ళు అట్లా ఉన్నది వాళ్ళది. మేము చేసిన కాలువలే మేము చేసినాయి అన్ని నిధులు. వాళ్ళైతే కొత్త కాలువ తీసి కొత్త కాలువ వేయలే కదా. ఆలేరు నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలుగా శాసించినటువంటి గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారు ఒక్క ఓటమితోటి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలను పట్టించుకోవట్లేరు, కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలను పట్టించుకోవట్లేరు, కాన్స్టిట్యున్సీ
కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను అంతకుమించి పట్టించుకుంటలేరన్న ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమే కదా? అదేం వాస్తవం కాదన్న. ఇప్పుడు కేసీఆర్ గారు యాదగిరిగుట్టను ఇంత అభివృద్ధి చేసిండు. అభివృద్ధి చేసినప్పుడు ఏమైంది, అక్కడ ఇండ్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొందరికి లాభం జరిగింది, జరగలేదు. ఓకే, యాదగిరిగుట్టలో అంత జరిగినప్పుడు మనకు ఓట్లు వేయాలి. మనకు 5,000 మైనస్ అయింది. ఎందుకైందంటే ఇప్పుడు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేసినాయి. ఏమని, నీ ఇల్లు కోల్పోయింది, ఇంకెక్కువ వస్తుండే, రేపు ఇది చేస్తాం, మేము వస్తే అది చేస్తాం, గాడ బ్రిడ్జి ఉన్నది ఇప్పుడు ఆ సినిమాటైజ్ ముందే, ఆ బ్రిడ్జి తీసేస్తామని బీలేలే బ్రిడ్జి కాడనే ఉండి మాట్లాడిండు. ఇప్పుడు తీసేస్తాడా? తీసేయలేడు. ఆయనతోటి కాని పని. ఆయన చేసింది ఏంది, ఇప్పుడు 5% పనులు కూడా చేయలేకపోతుండే, ఇప్పటికి పెండింగ్ ఉన్న పనులే. అయితే ఒక 70 కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు మేము వేరే దగ్గర స్థలం ఇచ్చినాం. ఆ స్థలం సర్టిఫికెట్లు ఇచ్చే టైంలో మాకు ఎలక్షన్ వచ్చింది, వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చి ఇండ్లు ఇచ్చే టైంనే ఆ 70 మందితో పాటు వాళ్ళు వేలే ఓట్లు అవతల ఇంకా ప్రచారం చేశారు, మాకు ఇట్లా కేసీఆర్ గారు అన్యాయం చేశారు, ఎమ్మెల్యే గారు అన్యాయం చేసిరని. అంటే అది ఎమ్మెల్యే గారి చేతి లేదు, అది కేసీఆర్ గారు చెప్పిండు, కేసీఆర్ గారు చేయాలి. ఇంతవరకు షాపులు ఇస్తున్నారు, వాళ్ళకి షాపులు కేటాయించారు, ఇండ్లకు డబ్బులు జాగలు పోతాయి, ప్లాట్లు పోతాయి, డబ్బులు ఇచ్చినాము, వాళ్ళకి షాపులు కూడా కట్టించారు. మళ్ళీ అవి కూడా ఇంతవరకు ఇవ్వలే. పరిస్థితుల్లో కొన్ని ఇబ్బంది వల్ల. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇండ్లది మెయిన్ మాకు లాస్ట్ మూమెంట్లో ఇచ్చారు ఇండ్ల సర్టిఫికెట్లు. లాస్ట్ మూమెంట్ ఇస్తే కొన్ని ఇబ్బంది జరిగింది ఆ ఇండ్లతోటి. కాంగ్రెస్ వాళ్ళు చాలా ఉపయోగించుకోరు దాన్ని. బీర్లా ఐలయ్య గారు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా అనేసి చెప్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఆ అభివృద్ధి కంటే ముఖ్యంగా అన్ని విధాలుగా దోసుకుంటూ రాలేరు మొత్తం. ఇవాళ ఆయన ఎమ్మెల్యే కాకముందుకు ఏముండే, ఎమ్మెల్యే అయినాక ఏమొచ్చింది, మొత్తం నాకు తెలుసు పక్క ఊరే, వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు కూడా మా ఊరే. ఓకే, దూరం కాదు. ఆయన 800 కార్లో తిరిగేది చిన్న దాంట్లో. ఆయన సర్పంచ్ అయినప్పుడు నేను ఎంపీటీసీ ఉన్నా, కలిసే ఉన్నాం, కలిసే చేసినాము. ఆయన స్పెక్ట్రా భూములు జగన్కు భూములు అమ్మి 2 లక్షల రూపాయలకి 50,000 కొని భూములు 2,000 3,000 గజం లెక్క అమ్మి ఏ ఒక్క కొన్నోనికి ప్లాట్ దొరకదు. ఆయన చేసిన మోసం. ఇలా 2-3 వేల ఎకరాలు చేసిండు, అందులో ఒక్కనికన్నా ప్లాట్ దొరకదు. చెప్తున్నాడుగా, నాకు అన్ని సొంత ఆస్తులు ఉన్నాయి, నేను ఎక్కడ కూడా అవినీతి చేయను, నాకంటూ ఒక కంపెనీ ఉంది, నాకంటూ 1,000 కోట్ల ఆస్తులు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఒక దగ్గర అవినీతి చేయడానికో ఇంకో దగ్గర ఒక మోసం చేయడానికో నాకేం అవసరం అని మాట్లాడుతున్నారు కదా. ఆయన సర్పంచ్ కాకముందు 2 ఎకరాల భూమి ఉంది. ఆ ఊరోళ్ళు అందరికీ ఎరికే. రేపు సైదాపురంలో కూర్చుంది మాట్లాడదాం గ్రామ పంచాయతీ దగ్గర. ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అని చెప్పరా ఎవరైనా? ఎవరికి ఏం ఆస్తున్నది ఇంటి పక్క నీకు తెలియదా? నా ఇంటి పక్కకి ఆయననే. దగ్గర మేము సోఫా చేసిన వాళ్ళే, నాకైతే తెలుస్తుంది కదా, ఆ ఊరోళ్ళకి తెలుస్తుంది కదా. 2 ఎకరాలోడే. కాకపోతే బిజినెస్ చేసుకుంటూ అందరిని మోసం చేసిండు, జనాలను మోసం చేసిండు. వ్యాపారం చేస్తే మోసం చేసినట్ట. అంటే ఇప్పుడు 200-300 ఎకరాలు అమ్మిరు, ఒక్కనికన్నా ప్లాట్ అమ్మిన ప్లాట్ దొరుకుతుందా? ఆ ప్లాట్ కొన్నాడు ఎవడు? మామూలు వాళ్ళు, చిరు ఉద్యోగులు, పండ్లు అమ్ముకుంటోళ్ళు, చిన్న వ్యాపారులు, వాళ్ళు ఉన్నారు. వానికి ఎవరికన్నా ఇప్పుడు ఆపద సంపదకు ఉంటుంది, పెళ్లికి ఉంటుంది, ఎవరికన్నా ఒక ప్లాట్ దొరుకుతుందా? ఇప్పుడు పోదాం, మనం అందరం కలిసిపోయి చూద్దాం. ఒక్కనికన్నా ప్లాట్ దొరకదా? అక్కడ 1,000 మంది ఏడుస్తారు, 1,000 మంది పోలీసులు. అంటే స్పెక్ట్రాలో జరిగిన అవినీతి ఏంది ఇంతకు? అయిన డెవలప్మెంట్ చేసి జగన్కి ఇచ్చిండు, జగన్ ప్లాట్లు అమ్మిండు. మరి ఈయన ప్లాట్లు ఎవరికా కొన్నోనికైతే ప్లాట్లు దొరకాలి కదా, ప్లాట్ ఉండాలి కదా అక్కడ. అంతా పేపర్ మీదే, మ్యాప్ మీదే అమ్మేసారు 1,000 మందికి. ఏ ఒక్కని కూడా ప్లాట్ దొరకదు. ఇప్పుడు పోయి చూద్దాం, 1,000 ఎకరాలు అమ్మిరు. జగన్ ఈయన చేసిన మోసం. స్పెక్ట్రాలో అంత భూమి ఉందా? భూమి 2-3 వేల ఎకరాలు ఉన్నది. కొన్నారు కానీ డెవలప్మెంట్ అనేది ఉండదు. ఎవరికి ప్లాట్ దొరకదు. ఏమున్నా మ్యాప్ మీదే ఉంటుంది ఆ ప్లాట్. అడవిలాగా ఉంటుంది. అడవి మొత్తం అడవే, గుట్టలు బోర్లు అడవి. మరి ఇప్పుడు అలా ప్లాట్లు కొనాలంటే వాళ్ళ పరిస్థితి ఏంది? కదా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోయి కొంతమంది చచ్చిపోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిరి, ధర్నాలు పెట్టిరి. హైదరాబాద్లో ధర్నాలు చేసిరు, గుట్ట పోలీస్ స్టేషన్ కాడ ధర్నాలు చేసిరి. నాకేం సంబంధం, నేను డెవలప్మెంట్కి ఇచ్చిన ఆయనకు అంటాడు. సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి విషయం కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్నారు కాన్స్టిట్యున్సీలో. ఆయన ఎమ్మెల్యే అయినాక కొత్తగా శాంక్షన్ అయింది ఏది లేదు, ఒక్కటి కూడా చూపించలేడు. ఒక జీవో చూపివన్. ఆయన సర్పంచ్ అయినాక ఇసుక మాఫియా అయింది, మట్టి మాఫియా అయింది, మట్టి చెరువులన్నీ అమ్ముకుంటుండు, కుంటలన్నీ అమ్ముకుంటుండు. ఇంకేం కావాలి? మా కుర్మ ద్వారా గొల్ల కుర్మ ముద్దు బిడ్డని అంటాడు. ఈడ కుర్మ సంఘం అమ్మేసిండు, కోకపేటలో కుర్మ సంఘం అమ్ముకోవడానికి సిద్ధమైండు. కుర్మలకు చేసిన న్యాయం ఏం లేదు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన 2 ఏళ్ళల్లో 1,000 మందికి మా గొర్రెలు ఇచ్చిన సబ్సిడీ మీద, 1,00,000 రూపాయల సబ్సిడీ మీద. కామారెడ్డి డిక్లరేషన్ ఏమన్నా 2 లక్షల రూపాయలు డైరెక్ట్ ఇస్తాం కుర్మ గొర్రెలకు అన్నాడు, గొర్రె కాపలకు. ఒక్క గొర్రెను కూడా ఇవ్వలే ఇప్పటి వరకు. 3 ఏళ్ళు అవుతుంది. మా కుర్మ గొర్రెల గురించి ఒక్కనాడు అసెంబ్లీలో మాట్లాడలేదు. మరి కుర్మ గొర్రె మొద్దు బిడ్డ అంటాడు మళ్ళీ ఆయన.
ఎక్కడ చేసిండు అభివృద్ధి, ఏడ చేసిండు అభివృద్ధి ఏడుందో ఆయన జీవో చూపించమని. ఇంత ఆయన పుట్టినరోజు నాడు ముఖ్యమంత్రి ఈయన వచ్చి తిరుమలగిరి వచ్చి మరి శంకుస్థాపన చేసిండు, పర్చువల్ శంకుస్థాపన ఒక్కటి కూడా అయిందా ఇప్పటి వరకు చూడండి. మీరేమో బీర్ల ఐలయ్య గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తారు. ఐలయ్య గారేమో నేను ఎక్కడ అవినీతి చేయట్లేను, నాకే కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి, నాకు 10 రూపాయలు వచ్చిన దగ్గర 9 రూపాయలు నేను ప్రజలకు పంచుతున్నానని ఆయన చెప్తున్నారు. బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఎవరో లేక గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి అనుచరులు ఆయన పైన ఆరోపణలు చేస్తున్నది ఆయన బలంగా చెప్తున్నారు. వీడు ఏమంటున్నా, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఒక జడ్జి తోటి కమిటీ వేసి ఆయన ఎన్ని భూములు కొన్నాడు, ఎంతమందికి ప్లాట్లు ఉన్నాయి, ఎంతమందికి న్యాయం జరిగింది, దాని మీద ఎంక్వైరీ పెడదాం. నిన్న మొన్న నువ్వు క్రెషర్ మిషన్ పెట్టినావు, క్రెషర్ మిషన్ అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు, నాకు సంబంధమే లేదంటున్నావు. అదే నువ్వు సాలో కంపెనీ దాంట్లో నారాయణ అనే వ్యక్తి ఆంధ్రాయణ దగ్గర మీరు బేరీచ్చి తీసుకున్నది కాదా? రేపు లక్ష్మీనరసింహ స్వామి గుడిలో జొరుతాడా, ప్రమాణం చేస్తాడా చేయమని, నాది కాదా ఆ క్రెషర్ మిషన్ 100 ఎకరాలు దాని మీద తీసుకున్నామని సెటిల్మెంట్లా 100 ఎకరాలు మొత్తం గుట్టలన్నీ మొత్తం రాత్రి ఇవాళ ఒక మామూలు ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకపోతే పోలీసు వాళ్ళు పట్టుకపోయి లోపడేస్తే 15-20 రోజులకు వస్తుంది. ఇలా గుట్టలన్నీ కొల్లగొట్టి 1000 డీసీఎం అవి నడుస్తున్నాయి. మరి ఇలా గవర్నమెంట్ ఏం చేస్తుంది, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు? ఓకే, మరి అవెందుకు కానీ వస్తలే వాళ్ళు. ఒకవేళ ఆ క్రషర్ మిల్లు నాది కాదు అని బీర్ల ఐలయ్య గారు వచ్చి ప్రమాణం చేస్తే మేము దేనికైనా సిద్ధం మేము చేస్తాం. ఆ ఎమ్మెల్యే మా మహేందర్ రెడ్డి కూడా వచ్చి చెప్పిస్తాను నేను. ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్తున్నారు ఐలయ్య గారు, దీన్ని ఈ విధంగా చూస్తారు? ఆలేరు అంటేనే బీఆర్ఎస్, దాన్ని భూస్థాపితం చేసే తరం ఇవ్వంతోడు కూడా కాదు. రేపు రాబోయేది మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ఏ, మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ఏ. అయిలే ఈ అవినీతి అంతా ప్రజలు చూస్తూ ఉన్నారు, ఎండగడతారు. రేపు పొద్దుగాల ఆయనను ఏ ఊర్లోకి పోయినా తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఇలా ప్రతి ఊర్లో చెరువులు అమ్ముకొని మట్టి అమ్ముకుంటున్నాడు. ప్రతి ఊర్లో ఇసుక మాఫీ చేసినావు, ఇంకా ఏం మిగిలింది? ఆలేరులా మొత్తం అమ్ముకుంటున్నావు, ఆలేరుని అమ్ముతున్నావు నువ్వు. అభివృద్ధి కాదు అంటే తెలియని దందా ఇది, పబ్లిక్ తెలియని దందా. మట్టే కొట్టుకపోతున్నారు కానీ అందరూ అనుకుంటున్నారు. ఆ మట్టిని అక్కడ ఇటుక బట్టి వాళ్లకు ఒక లారీ మీద కనీసం ఒక 1000 రూపాయలు వస్తాయని కమిషన్ వాళ్ళు అమ్ముకోగా. ఇప్పుడు మరి ఐపీ వాళ్ళు ఇంతవరకు ఎవరికి ఇవ్వలే పర్మిషన్లు 15 సంవత్సరాలలో. మరి ఇలా ఎమ్మెల్యే గారు ఈయన చెప్పిన వాళ్ళకి మా ఆలేరు కాన్స్టిట్యున్సీలో చెరువులే మట్టి ఎందుకు కొడుతున్నారు ఇక్కడ? నువ్వు ప్రతి మండలంలో చూడండి, కొన్ని ఏదైతే కాంప్లికేట్ ఉన్న కాడనేమో పర్మిషన్ ఇస్తారు వాళ్ళు, కాంప్లికేట్ లేని కాడ మొత్తం ఉట్టినే కొట్టుకుపోతున్నారు. మట్టి తీసుకుపోయి ఏం చేస్తురా మట్టిని? ఇటుక బట్టీలకు మట్టి దొరకదు కదా, ఇసుక దందా, మట్టి దందా, ప్రతిదీ. ఆయన కన్నుపడదా అంటే భూములు కూడా కథమే, ఏడ కన్నుపడతాడా? ఇలా ఆత్మకూరులో కూడా ఒక 20 ఎకరాలు 50,000 గదం పోయేదాన్ని ఒక 4-5 అయిన మనుషులతో కబ్జా పెట్టించిన్నాడా ఆత్మకూరులో. ఆడ పోయి ఎంక్వైరీ చేయండి, రేపు పొద్దుల మీరు పోతే చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ఇప్పుడు ఈ పింఛన్ వచ్చేటోళ్ళు కానీ మొత్తుకుంటారు. ఇంకోటి అదేవిధంగా ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది మొత్తం రియల్ ఎస్టేట్. ఏదైనా రియల్ ఎస్టేట్ తోటే ముడిపడి ఉన్నాయి. ఇవాళ 10 రూపాయలు దొరకలేవు ఎక్కడ కూడా. ఒక ఈ ఎమ్మెల్యే నడుస్తుంది మా నియోజకవర్గంలో కానీ మీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు గుట్టు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మీరు కూడా బాగానే సంపాదించుకున్నట్టు. ఇప్పుడు మేము ఎకరం అమ్మినాం, ఎకరం కొన్నాం, ఆ రకంగా 1,00,000-2 లక్షలు వచ్చినాం, ఇంతమంది బతికినాము. ఇప్పుడు అది కొనేటోళ్ళు లేడు. ఆ రోజు రూపాయి కొన్నది ఇలా ఆటను కూడా అమ్మతలేదు కదా. అదే రూపాయికి అమ్మినా బతుంటిమి. ఇవాళ మేము ఆ భూములు కొని కొన్ని ఎన్నో పైసలు తెచ్చి మిత్తి తెచ్చి పెట్టినాము. ఇవాళ భూములు మొత్తం రేటు పడిపోయింది. ఆ మిత్తిని కట్టలేక ఉన్నది ఉత్తానే పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్తానే ఇచ్చిపెట్టాం, మిత్తిల కింద పోయే భూములన్నీ పోయే కాడికి వచ్చినాయి. ఇవాళ ఒక్కని కూడా 10 రూపాయలు కొడతలేదు. ఇవాళ రైతులు మా మల్లాపూర్ గ్రామంలో 100 లారీల ఒడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ కొనేటోళ్ళు లేడు. ఇంతవరకు మాకు 15 రోజులలో మా దగ్గర ఇత్తు లేకుండా పోయేది, ఒడ్లు ఇత్తు అన్నీ. మళ్ళీ 15 రోజుల పైసలు పడేది వాళ్ళకు రైతులకు. ఈరోజు మరి 2 నెలలు అవుతున్నా ఇంతవరకు ఒడ్లు కొంటలేరు, పోతలేవు, ఏడుస్తున్నారు రైతులు. నేను ఒడ్లు తలగబెట్టారు మా దగ్గర, మేము ఎందుకు పండించింది, రేపు పొద్దుగల వర్షం పడితే మేము ఎట్లా అయింది, మా బతుకులేందని కింద చెదలు వచ్చింది ఒడ్లకు. మరి ఇలా ఎవరు సాగు? ఇప్పుడు 4,000 ఇస్తానంటివి, 4 అదే పరిస్థితి చక్కగా టైంకి వస్తూనే లేదా. కళ్యాణ లక్ష్మి ఇలా పెళ్లికి వారం రోజుల లోపల వచ్చేది అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు పుట్టినా వస్తలేదా? మరి ఎవరు చక్కగా ఉన్నాడు? ఈయన ఏ వర్గం చేసిరు వీళ్ళు? ఎవరికి చక్కగా వచ్చింది? ప్రతి వర్గం కూడా బాధపడుతున్నారు.
ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలే ఇక కనీసం నీకు ఎందుకు సార్ ఇప్పుడు యాయిరుగుట్ట ఉన్నది 5 పైసల పని మిగిలిపోయినాయి కనీసం ఒక రూపాయనే తీసుకొచ్చి చేస్తలేడు ముఖ్యమంత్రి 3 సార్లు వచ్చిండు పులిహోర లాడు తినిపోయిండు కానీ ఏమైనా వేసిండా గుట్టకు 1 రూపాయి ఇచ్చిపోయిండా మరి ఎమ్మెల్యే గారు మాకు ఏమైనా పెట్టండి ఇక్కడ మరి 3 సార్లు వచ్చి ఉట్టిపోతే ఎట్లా సార్ అని 1 రూపాయనే తీసుకొచ్చిండా ఇక్కడ సార్ ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా న్యాయం లేదు అంతా ఏడుస్తున్నారు ఆయన అనుకుంటున్నారు గవర్నమెంట్ అసెంబ్లీలో బాగానే మాట్లాడుతుండు కదా మాకు మా నియోజకవర్గానికి నిధులు కావాలనేసి నిధులు కావాలని ఏ నిధులు వచ్చినాయి అడుగుతాడు కావాలని అడిగిండు కానీ ఎక్కడ వచ్చినాయి ఈయన వస్తే కదా తీసుకొస్తే కదా ఆయన ఇంతవరకు ఎమ్మెల్యేలకే లేదు కదా బడ్జెట్ ఎమ్మెల్యేలకు 5 కోట్ల 3 కోట్లు వస్తాయి కదా వాళ్ళకు కూడా ఇస్తలేడు కదా ముఖ్యమంత్రి ఆయన మాత్రం మంచిగా తిరుగుతుండు డిఫెండర్ కార్లు 2 కంపెనీలలో ఆయన అదృష్టం కొద్ది బాంబ్ బ్లాస్ట్ అయితే చనిపోయారు వాడిని బెదిరించిండు ఎంపీ ఎమ్మెల్యే షెరో డిఫెండర్ కార్లు ఇక్కడ ఇప్పుడు ఈ కందుకూరు కంపెనీలా ఓకే వాడిని బెదిరించి మొత్తం కరెంట్ కట్ చేయించారు వానికి నాకు డిఫెండర్ వచ్చేదాకా మేము కరెంట్ కట్ చేయమని చెప్పేసి ఇప్పుడు డిఫెండర్లు అవే కదా ఇప్పుడు 4 సార్లు మంత్రి అయినోడు కూడా డిఫెండర్ తిరగలే డిఫెండర్ కార్ల 3-4 కోట్లలో కార్లలో ఎవరు తిరగలే ఈయనకు 15 కార్లు ఉంటాయి ఇప్పుడు ఆయన సొంత డబ్బులు సంపాదించుకుండేమో సొంత డబ్బులు బట్టి అంత పెద్దది ఎవడు కొన్నాడు సార్ ఇవాళ పైసలు లేని టైంలో ఏం చేయాల్సిన రియల్ ఎస్టేటే లేదా ఆయనకు కంపెనీడు ఇప్పుడు కొంతమంది కార్మికులు చనిపోయారు వాళ్ళ ఇంట్లో కూడా చచ్చినట్టే ఆయనకు వస్తుంది మూట మళ్ళీ ప్రమాణం చేయమని రేపు డిఫెండర్ కాదని ఇవ్వలేదని ఇప్పలేదని కంపెనీ వాళ్ళు అందరికీ తెలుసు కంపెనీలో ఇది అందరికీ తెలిసిపోయింది ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.